ఈ టెంపుల్ వచ్చేసరికి షేక్పేట్లో ఉంది. షేక్పేట్ల సీతానగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం, ఓయూ కాలనీ, షేక్పేట్. ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. పక్కపక్కనే 2 ఎంట్రన్స్ ఉంటాయి. ఇంకో టెంపుల్ వచ్చేసరికి విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. 2 ఎంట్రన్స్ ఉంటాయి. లోపల టెంపుల్స్ 2 ఉంటాయి. ఇది ఎంట్రన్స్ లోపలికి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. పక్కనే 2 ఎంట్రన్స్ ఉంటాయి. ఈ గుడి లోపల నుంచి వ్యూ. నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా అరటి చెట్లు పెంచారు. అరటి చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్దవి అరటి చెట్లు. సీతారామ చంద్రస్వామి వారి కళ్యాణ మండపం. పక్కనే శ్రీ విజయ గణపతి స్వామి కూడా ఉంది. ఇది ధ్వజస్తంభం. ఇది వచ్చేసరికి షేక్పేట్ అండి. షేక్పేట్లో ఉన్నాయి ఈ టెంపుల్. దగ్గరలోనే 3 టెంపుల్స్ చూపిస్తాయి. ఇది ఒక టెంపుల్ మొత్తం కలిపి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ లోపల కొంచెం రికార్డ్ చేయలేదు, వాళ్ళ పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇది బయట నుంచి మీరు ఏ ఎంట్రన్స్కి వెళ్ళినా లోపలికి వెళ్తే మీకు రెండు టెంపుల్స్ని మీరు విజిట్ చేయొచ్చు. ఈ టెంపుల్కి 250 మీటర్స్లోనే షిరిడి సాయిబాబా మందిర్ టెంపుల్ ఉంది. మళ్ళీ షిరిడి సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి శ్రీ గుట్టపోచమ్మ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్కి మనకి ఫ్రంట్ సైడ్లోనే పార్కింగ్. ఇది వచ్చేసరికి షిరిడి సాయిబాబా టెంపుల్. ఆ సీతారామ టెంపుల్కి 250 మీటర్స్ దగ్గరలోనే ఉంటుంది షిరిడి సాయిబాబా మందిరం, షేక్పేట్. ఇది ఫ్రంట్ వ్యూ, ఆ టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఇది బయటే పార్కింగ్. ఇక్కడ ట్యాప్స్ ఇచ్చారు మనకి కాళ్ళు కడుక్కోవడానికి ఎంట్రన్స్లో రాగానే. ఇంకో టెంపుల్ లోపల నుంచి వ్యూ ఇట్లా ఉంటుంది. లోపలే మనకి షాప్ కూడా ఉంది. ఇది పూలు, కొబ్బరికాయలు, అగరబత్తులు కొనుక్కోవడానికి. ఇది గుడి లోపల, టెంపుల్ లోపల ఒక సైడ్ ఇది చిన్న టెంపుల్ ఉంటుంది మనకి ఎంట్రన్స్లో, సాయిబాబాది. ఉయ్యల్లో సాయిబాబా. ఇదే అండి షిరిడి సాయిబాబా మందిర్, షేక్పేట్ మెయిన్ వ్యూ. ఈ టెంపుల్లోనే హనుమంతుడిది ఉంది. షిరిడి సాయిబాబా టెంపుల్లోనే చిన్న టెంపుల్ హనుమంతుడిది. మళ్ళీ శివలింగం కూడా ఉంటుంది. ఈ పక్కనే మళ్ళీ అమ్మవారు ఉంటుంది. అమ్మవారిని కూడా మీరు దర్శించుకోవచ్చు ఇక్కడ. ఈ షిరిడి సాయిబాబా మందిర్ దాని బ్యాక్ సైడ్ నుంచి దీనికి దారుంది. ఇది శ్రీ గుట్టపోచమ్మ టెంపుల్. మొత్తం 3 టెంపుల్స్ అండి. అక్కడ మనం చూసాం కదా సీతారాముల టెంపుల్, అక్కడే మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. దానికి 250 మీటర్స్ దగ్గరలో మళ్ళీ షిరిడి సాయిబాబా టెంపుల్, షేక్పేట్లోనే మొత్తం. మళ్ళీ ఈ షిరిడి సాయిబాబా టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి దారుంది ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఇది వచ్చేసరికి శ్రీ గుట్టపోచమ్మ దేవస్థానం. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఎక్కువ లేవు. పక్కనే గార్డెన్ కూడా ఉంది, గార్డెన్ పెంచుతున్నారు. చాలా ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఫుల్ కలర్ఫుల్గా ఉంది. చూసారు కదా మీరు ఫ్రంట్ వచ్చేసరికి ఇదంతా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. పెద్ద పార్కింగ్ కూడా చాలా ఉంది. అదిగోండి ఆ మందిర్ వెనకాల నుంచి రావచ్చు, లేకపోతే ఇంకొన్ని ఇక్కడ స్కూటీ వస్తుంది కదా అక్కడి నుంచి రావచ్చు. అంటే టెంపుల్కి రైట్ సైడ్ నుంచి దారుంది. ఇది ఫ్రంట్ శ్రీ గుట్టపోచమ్మ టెంపుల్, సీతానగర్, షేక్పేట్. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లోనే మనకి గుట్టపోచమ్మ కనబడుతూనే ఉంటుంది. ఎంట్రన్స్లో కూడా లోపల, గుడి లోపల కొంచెం ఇక్కడ పార్కింగ్ ఇచ్చారు. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది పైన ఇదంతా.
విగ్రహాలు చాలా బాగా పెయింటింగ్స్ అయితే అదిరిపోయినాయి. హైదరాబాద్లో ఇది దర్శించుకోదగ్గ దేవాలయం. శ్రీ కొర్వి మైసమ్మ, శ్రీ ఊచ మైసమ్మ. టెంపుల్ లోపల వ్యూ అండి ఇదంతా. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. పెయింటింగ్స్ చాలా బాగా వేసారు అన్నిటికీ. ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. ఇదిగోండి, పులి మీద నించొని బాణం పట్టుకున్నట్టు. ఆ కళ్ళల్లో చూడండి అసలు నిజంగా ఉన్నట్టే అనిపించింది చూస్తున్నట్టు. ఆ పక్కనే చూడండి బ్రాహ్మణులు అక్కడ అయ్యప్ప స్వామి మాలేసుకున్నట్టు. చిన్న వినాయకుడి విగ్రహం, హనుమంతుడి విగ్రహం ఇక్కడే ఉన్నాయి పక్కనే. ఇవన్నీ ఇంకో మళ్ళీ హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామి. ఇవన్నీ ఇక్కడ నెమలి మీద కూర్చున్నట్టు. టెంపుల్ లోపల నుంచి చెట్టు కూడా ఉంది, పెద్ద చెట్టు. ఇక్కడ పెద్ద బండరాయి ఉంది, దానికి కలర్ వేసారు, ఎల్లో కలర్ వేసారు. బ్యూటిఫుల్గా అసలు కలర్ఫుల్గా ఉంది. శ్రీ గుట్ట పోచమ్మ అమ్మవారు, శ్రీ ఊర పోచమ్మ, శ్రీ కొర్వి మైసమ్మ. శ్రీ గుట్ట పోచమ్మ టెంపుల్, సీతానగర్ అడ్రస్. టెంపుల్ కొంచెం ఇట్లా బయటకు వస్తే ఇట్లా గార్డెను, తలుపులు కూడా చూడండి గోల్డ్ కలర్ పెయింటింగ్ వేశారు. మొత్తం ఇదే గోపురాల మీద అమ్మవారు. ఇది ఫ్రంట్ సైడ్ మొత్తం చాలా పెద్ద గ్రౌండ్. మనకి పార్కింగ్ అయితే చాలా ఉంది. ఇట్లా కొండ మీద ఉన్నట్టు ఉంటుంది టెంపుల్ వచ్చేసరికి. మెట్లు కూడా, స్టెప్స్ కూడా ఎక్కువ లేవు. పక్కన చిన్న గార్డెన్. ఇది నేను దారిలో వస్తుంటే శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం కనబడితే దర్శించుకున్నాను. విజయ గణపతి అండి. ఈ టెంపుల్ వేరే చోట అండి, ఆ టెంపుల్కి ఈ టెంపుల్కి ఎక్కడ లేదు. దారిలో నేను షేక్పేట నుంచి వస్తుంటే. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్.